మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. నాగ చైతన్య విడాకులకు కేటీఆరే కారణమని అన్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసింది కేటీఆర్ అని, వాళ్ళకి మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా కేటీఆర్ అని ఆరోపించారు. వాళ్ళు ఇండస్ట్రీ వదిలి త్వరగా పెళ్లి చేసుకుని వెళ్లడానికి కూడా కేటీఆరే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, గాంధీ భవన్లో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. మీడియాతో కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ మీద చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు సంచలనమయ్యాయి. గడిచిన 2-3 రోజులుగా కొండా సురేఖ కేటీఆర్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం మీదనే కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో 2-3 రోజుల క్రితం సోషల్ మీడియాలో కొండా సురేఖ అలాగే బీజేపీ ఎంపీ రఘునందన్కు సంబంధించినటువంటి ఒక ఫోటోని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఆమె గాంధీ భవన్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. అప్పటి నుంచి ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. నిన్న కేటీఆర్ అంబర్పేటకు వెళ్ళినటువంటి సందర్భంగా కూడా యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకున్నారు. దానికి కొనసాగింపుగా ఇవాళ కేటీఆర్ కొన్ని కామెంట్స్ని కూడా చేశారు. కొండా సురేఖ సోషల్ మీడియాలో జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద ఏడవడం, వీటన్నిటికి సంబంధించినటువంటి వీటి మీద కేటీఆర్ స్పందించారు. దీని మీద కొండా సురేఖ గాంధీ భవన్లో చాలా సీరియస్గా స్పందించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్లకు సంబంధించినటువంటి అంశం మీద కూడా స్పందించారు. డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం అలాగే వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారం వెనుక కేటీఆరే ఉన్నారనేటువంటి ఆరోపణ కూడా కొండా సురేఖ చేశారు. డ్రగ్స్కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా కొండా సురేఖ ప్రస్తావిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. మొత్తానికి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడైతే సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. సోషల్ మీడియాలో మంత్రిపై చేసినటువంటి ప్రచారానికి సంబంధించినప్పటి నుంచి కూడా ఈ వ్యవహారము అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య కొంత మాటల యుద్ధానికి తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఎటు దారి తీస్తుంది అనేది కూడా చూడాలి. అయితే చారి, కేటీఆర్ పై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసినట్టుగానే కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా హీరోయిన్స్ ఇండస్ట్రీ వదిలి త్వరగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా ఆయనే కారణమని, వాళ్ళందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా, రేవ్ పార్టీలు అలవాటు చేసింది కూడా కేటీఆర్ అని ఆమె ఆరోపిస్తున్నారు. అలాగే నాగ చైతన్య విడాకులకి కూడా కేటీఆరే కారణమని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సంబంధించినటువంటి కేసులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది హీరోలకి, డైరెక్టర్లకి, హీరోయిన్లకి కూడా నోటీసులు వెళ్ళినటువంటి నేపథ్యం, గత ప్రభుత్వంలో విచారణలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ అప్పట్లో కూడా కొంత ప్రచారం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం వెనకాల ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి నేపథ్యం గతంలో చూసాం. దానికి కొనసాగింపుగానే కొండా సురేఖ ఈరోజు హీరోయిన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో, డ్రగ్స్ అలవాట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద స్పందించింది అని అనుకోవచ్చు. అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా మొదట కొండా సురేఖనే స్పందించారు. ఒక కుటుంబానికి సంబంధించి, ఒక హీరో కుటుంబానికి సంబంధించినటువంటి విడాకుల వ్యవహారంలో కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి ఆరోపణ కూడా చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి డ్రగ్స్ విచారణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదట ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం బయటికి రాగానే ఇలాంటి ఆరోపణలన్నింటిని కూడా మొదలుపెట్టింది. కాబట్టి బీఆర్ఎస్కి అలాగే కాంగ్రెస్ మధ్య ఈ వైరం ఎటు దారి తీస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. పొలిటికల్ స్టేట్మెంట్లు అయితే రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇవి ఎప్పుడు ఎక్కడ పులి స్టాప్ ఎలా పడుతుంది అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ చారి.